నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలుగు తమ్ముళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న కీలక ఘట్టానికి మహానాడు వేదిక కానుంది. పార్టీ యువ నాయకుడు మంత్రి నారా లోకేష్ కు పార్టీలో కీలక పదవి ఇచ్చేందుకు దాదాపు ముహూర్తం ఖరారైంది. పార్టీ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవికి నారా లోకేష్ ను అంతర్గతంగా ఎంపిక చేశారు. దీనిని అధికారికంగా ప్రకటించడమే తరువాయి. వర్కింగ్ ప్రెసిడెంట్ ను ఎంపిక చేయాలంటే పొలిట్ బ్యూరోలో 60% మంది అనుకూలంగా అంగీకరించాలి. కొన్నాళ్ల క్రిందట జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలోనే నారా లోకేష్ కు అనుకూలంగా 100% నాయకులు అంగీకారం తెలిపారు. ఒకరిద్దరు సీనియర్లు ఇప్పుడే వద్దు అని చెప్పిన చంద్రబాబు సూచనలను వారు సైతం అంగీకరించారు. దీంతో మహానాడు వేదికగా నారా లోకేష్ కు వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని అప్పగించనున్నట్లు సమాచారం. 3 రోజుల పాటు జరిగే మహానాడులో నారా లోకేష్ కు ఈ పదవిని కేటాయిస్తూ పార్టీ అధ్యక్షుడి హోదాలో నారా చంద్రబాబు ప్రకటన చేసే అవకాశం ఉంది అని తెలిసింది. ఇక ఈ పదవిని ఇవ్వడం ద్వారా పార్టీలో నేరుగా నారా లోకేష్ కు తదుపరి అధ్యక్ష పీఠం అందుకునే అవకాశం ఉంటుంది. వాస్తవానికి గత మహానాడులోనే ఈ ప్రతిపాదన వచ్చింది. అయితే సీనియర్లు కొందరు అడ్డుపడడం, ఎన్నికలకు ముందు నిర్ణయాలు సరికాదు అని భావించడంతో వాయిదా వేశారు. ఈ దఫా సీనియర్ల నుంచి కూడా సహకారం రావడం, యువగళం పాదయాత్ర కలిసి రావడంతో పాటు చంద్రబాబు చేయించిన సర్వేల్లోనూ నాయకులు అనుకూలంగా నారా లోకేష్కే ఓటు వేయడం వంటివి కలిసొచ్చాయి. ప్రస్తుతం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నారా లోకేష్ అనధికారికంగానే పార్టీ కార్యక్రమాలలో నంబర్ 2గా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ఆయన నంబర్ 2 అయ్యే అవకాశం వస్తుంది. తద్వారా పార్టీపై పూర్తి ఆధిపత్యం, నిర్ణయాలు తీసుకోవడంలో స్వేచ్ఛ వంటివి ఆయనకు దక్కుతాయి అంటున్నారు. ఇక ఈ పదవిని ఆయన చేపడితే టీడీపీలో అతిపిన్న వయసులో ఈ పదవిని దక్కించుకున్న తొలి నాయకుడిగా కూడా గుర్తింపు తెచ్చుకుంటారు.